వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. 300 గజాల్లో విల్లా, 4500 ఎస్ఎఫ్టీ సైజు, అలా ప్రీమియంగా లగ్జరీగా ఉండే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ప్రాజెక్ట్ ఎక్కడో కాదండి, మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. జస్ట్ ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. ఈ హైవే ఫేసింగ్లోనే ఉండే విధంగా ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ 14లోనే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ లోపే, లెస్ దెన్ 5 మినిట్స్ లోపే మనకి డ్రైవ్ అనేది ఉంటుందన్నమాట మన ప్రాజెక్ట్ దగ్గరికి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హైవే ఫేసింగ్లో కంప్లీట్గా 13 ఎకరాల్లో చాలా లగ్జరీగా, చాలా స్పేషియస్గా ఉండే విధంగా స్టాండర్డ్ సైజెస్లో మనకి విల్లా కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 300 గజాలు, 350 గజాలు, 4500 ఎస్ఎఫ్టీ సైజు. మనకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకు మోడల్ విల్లా కూడా ఉంటుంది, ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, మనకు మోడల్ విల్లా ఏ విధంగా ఉంది అన్న కంప్లీట్ విషయాలు తెలుసుకుందాం పదండి. ఈ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 13.6 ఎకర్స్లో మనకి కమ్యూనిటీ ఉంటుంది. టోటల్ కనుక చూసుకున్నట్టయితే 121 విల్లాస్ అయితే మనకి ఇందులో వస్తాయి. ఇందులో అన్ని విల్లాస్ కూడా G+2 3ప్లెక్స్ విల్లాస్ అయితే మనకి ఇందులో ఇస్తున్నారనమాట. కంప్లీట్గా లేఅవుట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటో మీకు ఒకసారి చూపెడతాను. ఈ విధంగా టోటల్ కమ్యూనిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 13.6 ఎకరాల్లో వచ్చేసి 121 విల్లాలు ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా జస్ట్ 2 సైజెస్ మాత్రమే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 300 స్క్వేర్ యార్డ్స్ అండ్ 350 స్క్వేర్ యార్డ్స్ ఉండే విధంగా మనకు 4520 ఎస్ఎఫ్టీ తోటి మనకి 3ప్లెక్స్ విల్లాస్ అనేది మనకి ఇస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే వర్క్ స్టేటస్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కంప్లీట్గా న్యూ టెక్నాలజీ తోటి మనకి ఇక్కడ విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. మీరు ఇటువైపు కూడా చూడొచ్చు, ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక విల్లా అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు మోడల్ విల్లా డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి కంప్లీట్ డీటెయిల్ ఫర్దర్ వీడియోస్లో కూడా మేము కంప్లీట్గా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఈ కమ్యూనిటీ మీకు ఇంతకుముందుగా చెప్పినట్టుగా కంప్లీట్గా మనకు 13.6 ఎకరాల్లో ఈ కమ్యూనిటీ అనేది ఉంటుందన్నమాట. మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇవన్నీ ఉండే విధంగా చాలా ప్రీమియంగా ఈ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్టయితే ఈ క్లబ్ హౌస్ కనుక ఆల్మోస్ట్ 20,000 ఎస్ఎఫ్టీ ప్లస్ మనకు క్లబ్ హౌస్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు విల్లాస్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. మంచి ఇంటర్నల్ కూడా మనకు 40 ఫీట్ 60 ఫీట్ మంచి రోడ్స్ కనెక్టివిటీ ఉండే విధంగా చాలా స్పేషియస్గా శ్రీశైలం హైవే ఫేసింగ్లోనే మనకి విల్లా కమ్యూనిటీ ఉంటుందన్నమాట. ఇది ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న మోడల్ విల్లా. ఒకసారి మీకు ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. ప్రజెంట్ మనము ఈ విల్లా కనుక చూసుకున్నట్టయితే వెస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా. ఇందులో వచ్చేసి ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ అంటే మనకు పెయింటింగ్ వర్క్స్ కొన్ని వర్క్స్ అనేది జరగాలి. ఇక్కడ వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ హైట్ కనుక చూసుకున్నట్టయితే సీలింగ్ మొత్తం 12 ఫీట్ హైట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హాల్ కూడా చాలా స్పేషియస్గా మనకి ఇక్కడ హాల్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ అనేది వదిలిపెట్టారు అనమాట. మనకు వ్యూ డెక్ ఉండే విధంగా ఓపెన్ స్పేస్ మంచి వెంటిలేషన్ కోసం. అండ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా ఉంటుంది. అటువైపు కనుక చూసుకున్నట్టయితే ఆ డోర్ నుంచి మనకు వాష్ ఏరియా అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ కిచెన్ ఏరియా నుంచి ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ నుంచి ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇది గెస్ట్ బెడ్రూమ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకి బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఒకసారి పైన చూపెడతానండి. పైకి వెళ్దాము, పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూపెడతాను. అండ్ ఇక్కడ కూడా మనకు స్టెప్స్ పక్కన ఖాళీ స్పేస్ అనేది కూడా ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ అనేది ఇచ్చారు. ఇది మనం స్టోర్ రూమ్గా కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. ఒకసారి పైకి వెళ్దాం పదండి, పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్టయితే మనకు అప్ నుంచి వ్యూ అయితే ఈ విధంగా కనబడే విధంగా మనకు ఉంటుంది అనమాట. కంప్లీట్గా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా. ఈ విధంగా ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఏరియా అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే స్పేషియస్గా ఒక హాల్ లాంటిది అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అంతేకాదు ఇక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే బాల్కనీ ఏరియా, ఇక్కడ బాల్కనీ ఏరియా ఉంటుంది. అవుట్ సైడ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే మిగతా విల్లాస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ శ్రీశైలం హైవే కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఇటువైపు వచ్చేసి బెడ్రూమ్ అండి, ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా కంప్లీట్గా
మంచి టెక్నాలజీ తోటి మనకి విల్లా కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా ఉంటుంది. మనకు వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, చిన్న హాలు అండ్ బాల్కనీ ఏరియా, పూజా రూమ్ అయితే ఇచ్చారనమాట. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఏ విధంగా ఉంటుందో ఏంటో చూపెడతాను ఒకసారి. మనకు మాస్టర్ బెడ్రూము చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చాలా స్పేషియస్గా అనేది మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉండే విధంగా మనకు ఉంటుంది అనమాట. మనకు ఒకసారి పైన చూపెడతానండి. ఇది G+2 3ప్లెక్స్ విల్లాస్ అన్నమాట. మనకు పైన ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంటుంది. అండ్ పైన కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది కొంచెం వదిలిపెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. అండ్ లేదు అని అనుకుంటే కనుక మనము మూవీ హాల్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మూవీ థియేటర్ లాగా కూడా యూజ్ చేసుకునే విధంగా మనకి ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇంకో బెడ్రూమ్ కూడా చూపెడతాను. అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా. ఈ విధంగా మనకు టెర్రస్ ఓపెన్ గార్డెన్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా పైన ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు వాష్ ఏరియా అనేది ఇటువైపు ఒకటి ప్రొవైడ్ చేశారు. టోటల్ కమ్యూనిటీ చాలా బెస్ట్గా ఉంటుందండి. టోటల్ కమ్యూనిటీ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే బెడ్రూమ్ కూడా ఒకటి చూపెడతాను. ఈ విధంగా ఇటు బెడ్రూమ్గా కానీ అండ్ దీన్ని ఏ విధంగానైనా మనం యూజ్ చేసుకునేట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా లగ్జరీగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం కూడా మీ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. మన కమ్యూనిటీ చూస్తున్నారు కానీ ప్రజెంట్ ఈ విధంగా కొత్త టెక్నాలజీ తోటి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది చేస్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించి కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారనమాట. కంప్లీట్గా ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కానీ స్క్రీన్ పైన కానీ కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంప్లీట్గా ప్రీమియం లగ్జరీ విల్లాస్, బిగ్ సైజ్ విల్లాస్ 300 అండ్ 350 స్క్వేర్ యార్డ్స్ 4250 SFT. మీకు దీనికి సంబంధించిన ప్రైజు డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. బడ్జెట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే 3.5 CR ఎబోవ్ నుంచే మనకు బడ్జెట్ అనేది ఇందులో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలాంటి మంచి ప్రీమియం లగ్జరీ విల్లా ప్రాజెక్ట్స్ కోసం తుక్కుగూడ ఏరియాలో కావాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి ప్రీమియం అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.